హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. ఈరోజు మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదే వసంత పంచమి యొక్క విశిష్టత గురించి చెప్పడానికైతే మీ ముందుకి ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. అలాగే నా ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వసంత పంచమి అమ్మవారి సరస్వతీదేవి రూపంలో మనమైతే ఈ వసంత పంచమి నాడైతే పూజించుకుంటామండి. సరస్వతి రూపాన్ని ఉంచి ఈ పూజనైతే చేసుకుంటాము. ఈ వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? 2వ తారీఖున వచ్చిందా, 3వ తారీఖున వచ్చిందా? అలాగే తేదీ, తిథి, నక్షత్రాల గురించి కూడా చెప్పుకుందాము. అలాగే వసంత పంచమి యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకుందాము. సరస్వతీదేవి పూజ ఎవరు చేయాలి? అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి? సరస్వతీదేవి పూజ ఏ సమయంలో చేయాలి? ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలి అన్న విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే తెలుసుకుందామండి. అలాగే ముందుగా అయితే స్వస్తి శ్రీ చాందమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం నాడైతే ఈ వసంత పంచమిని జరుపుకుంటామండి. వసంత పంచమి తిథి వచ్చేసి 2 ఫిబ్రవరి 2025 ఆదివారం మధ్యాహ్నం 12:30 నుంచి అలాగే తిరిగి 3వ తారీఖు ఫిబ్రవరి 2025 సోమవారం ఉదయం 10-15 నిమిషాల వరకు అయితే ఉంటుందంటే అంటే ఉదయం 10:15 వరకు అయితే ఉంటుంది. మనం ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలండి అంటే మనకి సూర్యోదయము టైంలోనే కానీ పండుగలన్నీ చేసుకుంటాం కాబట్టి సూర్యోదయం లెక్కించుకుంటే 3 ఫిబ్రవరి 2025 సోమవారము వసంత పంచమి పండుగనైతే మనం జరుపుకుంటామండి. ఈరోజు రేవతి నక్షత్రం, రేవతి రాత్రి 2:36 వరకు తదుపరి అశ్విని నక్షత్రం అయితే వస్తుందండి. ఈరోజు పూజా సమయం వచ్చి ఉదయం 3:30 నుంచి 10:30 లోపు అయితే చేసుకోవాలండి. చిన్నపిల్లలతో ఈ పూజను చేయిస్తే చాలా మంచిదన్నమాట. సకల విద్యా బుద్ధులు అనేవి పిల్లలకి అనేవి అభ్యసిస్తాయి అన్నమాట. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి అంటే ఇది వసంత పంచమి రోజు చేస్తున్నాం కాబట్టి ఈ వసంత పంచమి రోజు రావు గడియలు, దుర్ముహూర్తాలు, వర్జాలు ఇలాంటివి ఏవి చూడవసరం లేదండి. ఎందుకంటే వసంత పంచమి అంటేనే ఆ సరస్వతీదేవి యొక్క పూజ కాబట్టి ఈరోజు అక్షరాభ్యాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే మనం ఈ అక్షరాభ్యాసం అనేది చిన్నపిల్లలతో అయితే చేయించుకోవచ్చండి. అలాగే దగ్గరలో ఉన్న వాళ్ళు బాసరా చాలామంది వెళ్తారు కాబట్టి అలాగే బాసరాలో టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పూజ చేస్తారు, ఎంతమంది రావచ్చు గుడిలోకి, అలాగే ఏమేమి మొత్తం అన్నీ కూడా సమయాలతో మొత్తం అన్నీ కూడా మీకు వివరాలతో ఒక వీడియో అయితే నేను మా చిన్న అబ్బాయిని బాసరాలో అక్షరాభ్యాసం చేయించిన వీడియో అయితే ఒకటి ఉందండి. అది కిందన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. బాసరా వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే అక్కడ గోదావరి అయితే ఉంటుందండి. అక్కడ ఈరోజు కుంభమేళాకి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదండి, అంటే అక్కడ నది స్నానం చేయని వాళ్ళు ఉంటారు కదా, అమ్మవారి నదిలో అయితే మునగని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈరోజు అక్కడ బాసరాలో గోదావరి ఉంటుందండి. చాలా మంచిదన్నమాట. అక్కడ ఈ కుంభమేళాకి వెళ్ళని వాళ్ళు అక్కడ ఒకసారి స్నానం చేసి అక్కడే వండుకొని తింటారనమాట. అది కూడా ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే అక్షరాభ్యాసం ఏ సంవత్సరం లోపు పిల్లలకి చేయించాలి అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అక్షరాభ్యాసం అనేది చేయిస్తారండి. ఇప్పుడు 2.5 నుంచే స్టార్ట్ చేస్తున్నారంటే 2.5 years పిల్లల నుంచి 6వ సంవత్సరం వచ్చిన పిల్లల వరకు అయితే చేస్తున్నారు ఇప్పుడు అక్షరాభ్యాసం అనేది. అలాగే తదుపరి వసంత పంచమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి. వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడైతే జరుపుకుంటాము. దీనినే శ్రీ పంచమని, మధున పంచమని కూడా అంటారండి. ఈ పండుగ యువత భారతదేశంలో విశేషంగా అయితే జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీదేవికి పూజలు చేస్తామండి. రతి మన్మధులను పూజించి మహోత్సవగా చేసుకుంటారు. ఈ రోజున దానాలు చేస్తే దానివల్ల మన్మధుడు అంటే వసంతుడు సంతోషించడం వల్ల వారుడు అనేవాడు తెలిపాడండి. అందువల్ల దీన్ని మహోత్సవాన్ని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు మహావిష్ణువుకి పూజలు అయితే మనం చేస్తూ ఉంటాం కాబట్టి
చాలా పూజలే మనం మహావిష్ణువుకైతే చేసుకుంటాం కదండి. అలాగే సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరట ఆరాధిస్తారండి. సర్వ విద్యలకు ఆరాధం వాగ్దేవి కానుకగా చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్య కూడా ఈ దేవినే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేల విలాసాలతో స్తుతిస్తారండి. శ్రీ పంచమినే వసంత పంచమని మధున పంచమని అని కూడా అంటారు. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైరు పురాణంలో తెలుస్తుందండి. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలు నారదునికి శ్రీమన్నారాయణను వివరించినట్లు భాగవతం చెప్తుందండి. మాఘమాసము శిశిర ఋతువులో వసంతని స్వాగత చిహ్నముగా శ్రీ పంచమిని భావిస్తారండి. ఋతురాజు వసంతుడు కనుక వసంతాన్ని ప్రేమను కలిగింపచేసేవాడు. మన్మధుడు గానుకగా మధునుని అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుందండి. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దీనివల్ల జ్ఞాన ప్రవాహాలను ఏర్పడతాయన్నమాట. అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. అలాగే సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సమృద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, శక్తి స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరణ నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ కూడా మాఘమాసంలో పంచమ తిథి నాడు సరస్వతి దేవికి ప్రత్యేక ఆరాధనలు అయితే విశ్లేష పూజలు చేస్తారండి. చాంద్రిక, చంద్రవదన, త్రివ, మహాభద్ర, మహాబల, భోగత, భారతే, భామ, గోమతే శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు కానీ సప్తమ తిథుల్లో కానీ సరస్వతి జన నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా అయితే లభిస్తాయండి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. స్వరం అంటే శాంతి, కాంతి ఇచ్చినది కనుక సరస్వతి అయినది. అజ్ఞాన దూరం చేసి విజ్ఞాన కిరణాలు పుజింపచేసి అంటే వెదజల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కానునే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధములు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్తువులతోనూ శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పువ్వులతో అర్చనాదులు చేసి క్షీరాన్ని, తేనెతో కూడిన వంటలను, నారికేలను, అరటిపండ్లను, చెరుకును నివేద చేస్తారు. ఈ తల్లి చల్లని చూపుతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. అలాగే యోగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పర సరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువగా ప్రేమపాత్రులు అవుతారని పురాణాలే తెలుపుతున్నాయి. సరస్వతీదేవి వాహనాది చూడోపచారాలతో పూజించి సర్వ స్థలాల యందు నాతో ఉండమని ప్రార్థించు అని ఆ తల్లిని వేడుకుంటే అలా వేడుకున్న వాల్మీకి కూడా ఆ తల్లి అనుగ్రహానికి పూజ చేసి పురాణాలు, గ్రంథాలు, వాక్యాలు రచించడం అయితే జరిగిందని పూర్వ అశ్వలయనుడు
ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించారని పురాణాలు తెలుపుతున్నాయండి. అలాగే ఈ తల్లిని పూజించిన సకల విద్యలో ప్రావీణ్యం అయితే పొందుతారండి. అంటే చదువు, అలాగే సంగీతము, నృత్యము, అలాగే అమ్మవారికి ఇలా విధి విధాలలో పూజిస్తే ప్రతి విజయం వెనకైతే ఈ అమ్మ సాయం అయితే ఉంటుందండి. అలాగే ఆ అమ్మ పూజను చేసుకున్న వారికి విద్యాబుద్ధులు, అలాగే శాంతి, ప్రేమ స్వరూపం అయితే ఇంట్లో అయితే విరజిల్లుతాయండి. ఇలాంటి పూజని పిల్లలతో చేయించటం వల్ల పిల్లలు జ్ఞాన, వాక్కు అన్నీ కూడా శుద్ధవుతాయని ఈ పూజలో ఉన్న మన కథనం ప్రకారం అయితే తెలుసుకోవచ్చండి. అలాగే మన పురాణాలు కూడా మనకి చెప్తున్నాయి. ఇలాగే ఈ వసంత పంచమి విశిష్టత గురించి అయితే ఎలా అయితే తెలుసుకున్నామో, అలాగే పూజా విధానం కూడా మరొక వీడియో అయితే చేసి అయితే పెడతానండి. అలాగే నా ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. మీకు తేదీతో కలిపి చెప్పాను, తిథి నక్షత్రాలు కూడా చెప్పాను. అలాగే వసంత పంచమి విశిష్టత గురించి కూడా చెప్పుకున్నాము. సరస్వతీదేవి పూజ ఎవరు చేయాలి, అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి, సరస్వతీదేవి పూజ ఏ సమయంలో చేయాలి, ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలి అన్న విషయాలు అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా అయితే వివరించాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకరికి ఈ షేర్ చేయటం వల్ల నన్ను సపోర్ట్ చేసినట్లయితే అవుతుందండి. అలాగే మళ్ళీ వసంత పంచమి పూజ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. మళ్ళీ బాసరా అనుకున్న వారికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. ఎందుకంటే బాసరాని మేము వెళ్ళేటప్పుడు ఒక వీడియో చేశాను, పూర్తి వివరాలతో అయితే ఆ వీడియోలో అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి క్లిక్ చేసి బాసరా వెళ్ళాలనుకున్నారు చూడండి.